సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోకి వెళ్ళడము ప్లస్ ప్రసంగించడం కూడా జరిగింది. ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు ఒక పవర్. ఆయన ఇవాళ ఫస్ట్ టైం అసెంబ్లీలోకి అడుగుపెట్టి ఆయన పరిపాలన లక్షల కోట్లు విలువైన సంపదన ఆయన సినిమా ఎక్కిస్తే సినిమాకి ఒక 70 నుంచి 100 కోట్లు కలెక్ట్ చేసి హీరో దాన్ని వదులుకుని ప్రజల కష్టాలు తెలుసుకుని రాత్రి పౌల్లో కష్టపడి ప్రజల గురించి ఆలోచిస్తూ ఆయన ఏదో చేయాలన్న తపంతో ఆయన ఇలా రోజాలడ్డోళ్ళు కొడాలి నాని పేరు నాని ఇలా అబ్బటి రాంబాబు లాంటి శాండాళ్ళు అందరూ అతని గురించి చాలా ఇబ్బందిగాను వరస్ట్ గా మాట్లాడారు. తప్పు చేసే వాళ్ళకి నిద్ర పట్టినవాడు, తప్పు చేయాలన్న వాళ్ళకి ఉరుకు పుట్టిస్తాడు. తప్పు అన్న ఆలోచన ప్రజల్లో రానికుండా చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ అని గర్వంగా చెప్తారు. జనసేన తరపు 21 ఎమ్మెల్యేలు కూడా గెలిచి ఫస్ట్ టైం మరి అసెంబ్లీలోకి వచ్చారు. వాళ్ళు కూడా మరి ప్రజల అవసరాల మీద పోరాటం చేయబోతూ ఉన్నారు, ప్రశ్నించబోతూ ఉన్నారు. ప్రతిపక్షం కూడా లేని అసెంబ్లీని ఏ విధంగా చూస్తారు? ప్రతిపక్షం పవన్ కళ్యాణ్, పాలకపక్షం పవన్ కళ్యాణ్. 21 మంది కూడా ఒక్కొక్కళ్ళు కూడా మంచి వ్యక్తులు. ఆ దాంట్లో ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా కూడా ఒక ఎవరైతే నమ్మకంగా పనిచేయగలరు, నిజాయితీ మారిపోయారంటే మానవ వర్గంలోనే కొద్దులు దొరికేసుకారు. ఎమ్మెల్సీగా ఆయన సేవలు అందించారు. ఎక్కడో రాయమండ్రి నుంచి వచ్చి తక్కువ టైంలో నిడదల్లో నెగ్గి ఫస్ట్ టైం మినిస్టర్ అయ్యారు. ఆ నమ్మకం ఉంది కాబట్టి అటువంటి నాయకులందరినీ కూడా మనం నెగ్గుతా ఉన్న కాన్ఫిడెంట్ ఆయన ముందు నుంచి ఉంది. 21 కాదు, ఇవాళ 50 సీట్లు ఇస్తే 50 సీట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేలు నెగ్గుదురు. ఈవేళ ప్రభుత్వాన్ని ముందుకు నడుపుతానికి ఏమీ లేని అప్పుల ఊపులో ఉండిపోయి ఒక అభివృద్ధి అంటూ ఏమీ లేని, ఒక రోడ్డు లేదు, ఒక పోలవరం ప్రజల జీవనాడు లాంటి పోలవరం ప్రాజెక్టు కానీ ఏమీ లేని ప్రభుత్వాన్ని ఎంచుకుని ఇవాళ జోడెట్ల బండి కట్టినట్టు ఇవాళ ప్రభుత్వాన్ని నడిపించి ఘనత పవన్ కళ్యాణ్ గారు ఉంటుందని నేను నమ్ముతున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగుతారు, అలాగే ప్రసంగించారు. అసెంబ్లీలో ప్రతిపక్షం కూడా లేదు ప్రస్తుతానికి. ఎలా అనిపిస్తుంది మీకు? ఏం చెప్తారు? ప్రజలే ప్రతిపక్షం లేకుండా చేశారండి. పవన్ కళ్యాణ్ గారిని మేమైతే సింహంలో చూస్తున్నాం. నిజంగా ఆయన అనుకున్నది సాధించాడు. ఓటు విడిపోకూడదని చెప్పేసి కూటమిగా ఏర్పడి ఇవాళ 164 సీట్లు గెలిచి ఆ ఘనతంతా ఆయన గేమ్ చేంజర్ ఇవ్వాల పవన్ కళ్యాణ్ గారు. ఎలా ఉండబోతోంది మరి రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, అలాగే అమరావతిలో కూడా రాజధాని పనులు చర్చగా జరుగుతుంది. ఏం చెప్తారు? అభివృద్ధి చేయడం కోసం వీళ్ళందరూ కలిసి కూటమిగా ఏర్పడి దీన్ని చేసి చూపిస్తామని చెప్పేసి ప్రజల్లో కూడా ఒక రకమైన ధైర్యం తెచ్చారు. మాకు కూడా ఒక మా కార్యకర్తల్లో కూడా జనసేన నాయకులు కార్యకర్తల్లో కూడా ఒక రకమైన ధైర్యం వచ్చింది అనమాట. మేము కూడా ఎదురుకెళ్ళి ఈ ఎన్నో విజయాలు, ఎన్నో అభివృద్ధి పనులు చేయించడానికి అవకాశం ఉందని చెప్పేసి మేమందరం నమ్ముతున్నాం. అదే జరుగు తీరుతుందండి. అలాగే అమరావతి రాజధాని అవడం కూడా చాలా సంతోషం అండి. నెక్స్ట్ 5 years మేబీ రూట్ మ్యాప్ రావడానికైనా 1 year పట్టొచ్చేమో. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ కదా. 5 yearsలో మీరు ఎక్కడికి వెళ్ళింది అనుకుంటే ఆఫ్టర్ 2014 నుంచి 2019 వరకు ఉన్న కన్స్ట్రక్షన్ని ఇట్ హ్యాస్ టేకెన్ అగైన్ 20 years బ్యాక్. డీల్ చేసుకుంటూ దాన్ని కేటగరైజ్ చేసుకుని తీసుకురావడానికి మంచి టైం పడుతుంది. బట్ టూ ఎర్లీ టు కమెంట్ ఆన్ ఎనీథింగ్. బట్ ఎస్ వీఆర్ హోపింగ్ సంథింగ్ కన్స్ట్రక్టివ్ విల్ హ్యాపెన్. చెప్పండి, కూటమితో అభివృద్ధి ఎలా జరుగుతుందండి? లాస్ట్ 5 years అయితే అమరావతిని సర్వనాశనం చేశారు. రైతులు 33,000 ఎకరాలు ఇచ్చి చాలా నష్టపోయారు. ఒక రైతు కుటుంబంలో పుట్టిన ఒక వ్యక్తిగా రైతులు పడిన బాధని ప్రత్యక్షంగా పరోక్షంగా వచ్చి చూశాను. మాది వెంకటగిరి నియోజకవర్గం, నియోజకవర్గం. నా పేరు శివ. సో ఈ 5 yearsలో ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ చేస్తారు, అదైతే మాకు నమ్మకం. ఉమ్మడి జనసేన బీజేపీ అండ్ టీడీపీ ఖచ్చితంగా అమరావతిని డెవలప్ చేస్తుంది. ఇక్కడ జాబ్ వస్తుంది. ఇంకొక 5 yearsలో కూడా బాబు సీఎం అవుతారు. అదైతే మాకు ఆశ, కంపల్సరీ నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోకి వచ్చారు, ప్రసంగించారు. ఎలా అనిపిస్తుంది? అది చెప్పలేను ఒక ఆనందం ఎక్స్ప్రెస్ చేయాలి. సో ఖచ్చితంగా ఈ కలయిక మటుకు రాష్ట్రానికి
దోహదపడుతుంది అభివృద్ధికి. అమరావతి గురించి చెప్పండి. అమరావతి డెవలప్మెంట్ కానివ్వండి, అమరావతి ప్రజలు రైతులకి ఏ విధంగా ఇప్పుడు మేలు జరుగుతుందండి? అమరావతి ప్రజలకు ఖచ్చితంగా మేలు జరుగుతుందండి. పాపం వాళ్ళు 5 years నుంచి పోరాటం, ప్రతిరోజు పోరాటం చేస్తూనే ఉన్నారు. రాజధాని అమరావతిలో ఉండాలి, అమరావతిని డెవలప్ చేయాలి, అమరావతి కోసం మేము భూములు ఇచ్చాము, అమరావతి కోసం మేము మా పిల్లలు అందరూ త్యాగం చేసాము, మా కుటుంబాలందరూ. అమరావతి ఖచ్చితంగా డెవలప్ చేస్తారు. మన రాజధాని ఇక్కడే ఉండాలని మేము కూడా కోరుకుంటాము. భారీ మెజారిటీతో కూటమి అయితే అధికారంలోకి వచ్చింది. మరి 5 years అభివృద్ధి ఏ విధంగా ఉంటుందండి? లాస్ట్ 5 years అనేది ఆంధ్రప్రదేశ్ చాలా నాశనం అయిపోయిందని చెప్పాలి. ఎందుకు అంటే పోలవరం ప్రాజెక్టు అసలు ఆల్రెడీ జరిగిన డయాఫ్రామ్ వాళ్ళు జరిగిన వర్క్ను కూడా చేసిన దీన్ని కూడా మనం కరెక్ట్ వాటిని కాపాడుకోలేని దుస్థితిలో వెళ్ళిపోయింది లాస్ట్ గవర్నమెంట్. ఎలా అంటే ఆ పోలవరం ప్రాజెక్టులో ఆల్మోస్ట్ ఒక 10,000 కోట్లు నష్టం జరిగింది. నష్టం పక్కన పెడితే టైం మేడం, యాక్చువల్లీ పోలవరం కట్టాలి అంటే 10 సంవత్సరాలు కంటిన్యూస్గా జరిగితేనే 10 సంవత్సరాలు వర్క్ నడుస్తుందనే దీంట్లో నుంచి ఈరోజు ఏమైపోయిందంటే లాస్ట్ 5 years చంద్రబాబు నాయుడు గారు కష్టపడి అది పోలవరం ప్రాజెక్టు 70% కంప్లీట్ అయిందని చెప్పి మనం అన్ని దగ్గరలో చూసాము. వాళ్ళు సెంట్రల్ వాళ్ళు వచ్చి దాన్ని ఉపయోగించారు. అలాంటిది ఇప్పుడు 70% నుంచి 20% వచ్చేసింది. మళ్ళీ పోయిందే ఆల్రెడీ కట్టిందే మళ్ళీ కట్టడానికి ఆల్మోస్ట్ ఇంకో 5 years పట్టేలా. కానీ చంద్రబాబు నాయుడు గారు చూశారు, మా ప్రమాణ స్వీకారం చేయంగానే ఇమ్మీడియట్గా పోలవరం విజిట్ చేశారు. అట్ ది సేమ్ టైం అమరావతి కూడా కట్టిన బిల్డింగ్లు కూడా కనీసం కంప్లీట్ చేయలేని పరిస్థితి, 90% కంప్లీట్ చేసిన బిల్డింగ్లు కూడా కంప్లీట్ చేయలేని పరిస్థితి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి చెప్పింది 2,60,000 కోట్లు సంక్షేమం చేశాము అన్నారు. కానీ అప్పు చేసింది మాత్రం 12 లక్షల కోట్లు. అది మాత్రం చెప్పట్లేదు. చంద్రబాబు నాయుడు గారు పాలన చేసి లాస్ట్ 5 years పాలన చేసి ఉన్న అప్పులతో పాటు 2,70,000 కోట్లు సంక్షేమం చేశారు చంద్రబాబు నాయుడు గారు. అదే ఈయన 12 లక్షల కోట్లు అప్పు చేసి ఈయన చేసిందేమో సంక్షేమం 2,60,000 కోట్లు. అదే అభివృద్ధి అనేది కంప్లీట్ జీరో వదిలేశారండి. రాష్ట్రంలో రోడ్లు ఎక్కడ కనీసం 1 మీటర్ రోడ్డు వేసిన పాపాను కూడా పోలేదు. రోడ్లు లేవు. పోలవరం ప్రాజెక్ట్ వదిలేశాడు, అమరావతిని నాశనం చేశాడు, వైజాగ్ని చేస్తానన్నాడు, వైజాగ్ని చేయలేదు. కనీసం ఇక్కడ రాజధాని లేదు అన్నాడు, కర్నూలు వైజాగ్ అన్నారు. కనీసం కర్నూలులో కానీ వైజాగ్లో కానీ ఏమి చేసింది? వైసీపీ కేంద్ర కార్యాలయం, కన్స్ట్రక్షన్ లో ఉన్న కేంద్ర కార్యాలయాన్ని ఉదయం 5:30కి సిఆర్డీఏ అధికారులు కూల్చివేయడం అయితే జరుగుతుంది. దాన్ని వైసీపీ అయితే కొంచెం వ్యతిరేకిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మేము హైకోర్టుకు వెళ్తాము, దాన్ని బేఖాతరు చేసి ఇలా కూల్చివేత పనులు అయితే చేస్తున్నారు. మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఏం చెప్తారు మేడం? కూల్చివేశారు అంటే చంద్రబాబు నాయుడు కట్టిందని కూల్చేశారు కదా, ప్రజావేదికను కూల్చేశారు. ప్రజావేదిక అనేది గవర్నమెంట్ కి ఆయన వచ్చేవాళ్ళు సమస్యలు తెలుసుకోవడానికి ఒక ప్రజావేదిక కట్టి దాన్ని గవర్నమెంట్ కిందే ఉంటే దాన్ని కావాలనే చంద్రబాబు నాయుడు పైన కోపంతో వాళ్ళు కూలగొట్టారు. వీళ్ళేంది ఆల్రెడీ గవర్నమెంట్ ల్యాండ్ లో వీళ్ళు కబ్జా చేసి కట్టిన దాన్ని వీళ్ళు ఐడెంటిఫై చేసి, అది కూడా గవర్నమెంట్ వీళ్ళు ఐడెంటిఫై చేయలేదండి. అక్కడ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ పైన వెరిఫికేషన్ లో చూస్తే సిఆర్డీఏ వాళ్ళు దాన్ని ఇది లేదు, ఇల్లీగల్ అని చెప్పి తేల్చిన తర్వాతనే సాక్షి ఛానళ్ళు ఇంకో దగ్గర ఏమంటారంటే చంద్రబాబు నాయుడు కూలగొట్టారు కాబట్టి అది దాన్ని కూలగొట్టారు కాబట్టి ఈయన కావాలనే కక్షపూరితంగా చేస్తున్నాడు. అంత అవసరం ఏం లేదండి. అట్లయితే తాడేపల్లి ప్యాలెస్ కూలగొట్టచ్చుగా. గవర్నమెంట్ కూలగొట్టాలి అనుకుంటే దాన్ని ఎందుకు కూలగొట్టింది? తాడేపల్లి ప్యాలెస్ ను కూలగొట్టాలిగా. వాళ్ళకి ల్యాండ్ అది ఉంది కాబట్టి వాళ్ళది కాబట్టి కూలగొట్టరు. ఎవరైనా గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కట్టుకుంటారు, చేసుకుంటారు. కానీ ఇది ఇల్లీగల్ కాబట్టి కూలగొట్టారు. 2 రోజులు శాసనసభ సమావేశాలు సక్సెస్ఫుల్గా జరిగాయి. మొదటి రోజు గెలిచిన ఎమ్మెల్యేలందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యంగా శాసనసభలో ఒక కొసమెరుపు అయితే చోటు చేసుకుంది. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో కూర్చోకపోవడము, ప్లస్ ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే లోపలికి రావడం, వెనక డోర్ నుంచి వెళ్ళిపోవడం, అంటే బాయ్కట్ చేయడం జరిగింది. అదైతే మొదటి రోజు జరిగిన సందర్భంగా మనం చూసుకోవచ్చు. రెండవ రోజు అసెంబ్లీ సమావేశాలు శాసనసభ పతిని
ఆయన్ని ఎన్నుకోవడం జరిగింది. శాసనసభ స్పీకర్గా మనకి అయ్యన్న పాత్రుని ఎన్నుకున్నారు. టీడీపీకి సంబంధించిన సీనియర్ నేత. 1983లోనే పొలిటికల్ జర్నీ ఆయనది స్టార్ట్ అయ్యింది. అప్పటి నుంచి కూడా అనేక పదవుల్ని అధిరోహించి ఆయన ప్రతి పదవి కూడా వన్ని తీసుకొచ్చారని సీఎం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అలాగే కొంతమంది ముఖ్య నేతలు కూడా సభాపతిగా ఆయన్ని ఎంచుకోవడం ఆయన మాత్రమే అర్హుడు అని ఆయన ఆ సందర్భంగా మాట్లాడడం జరిగింది. మరి అలాగే ఈ 2 రోజులు ముగిసిన తర్వాత సోమవారం కేబినెట్ భేటీ జరిగే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. కేబినెట్ భేటీలో మంత్రులందరూ సమావేశమయ్యి ఏ అంశాలపై మాట్లాడతారు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు, ముఖ్యంగా ఏ అంశం గురించి ప్రస్తావించి దాన్ని ఏ విధంగా స్టార్ట్ చేస్తారనే దాని మీద కూడా కొంత ఆసక్తికరమైన పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ఈ 2 రోజుల శాసనసభ సమావేశాలు అయితే ఈ రోజుతో ముగిశాయని చెప్పాలి. కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి, సుమన్ టీవీ, అమరావతి నుంచి.